చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 10 గంటలకు శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంట్లో గృహప్రవేశం కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవన్స్ ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకొని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద షెడ్లు, పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు. వసతి ఏర్పాట్లు చేశారు. గృహప్రవేశానికి హాజరయ్యే 30,000 మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. పలు రకాల వంటకాలు, సాంప్రదాయ భోజనాలతో ప్రజలకు విందు ఏర్పాటు చేయనున్నారు. కుప్పంలో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. 10 గంటలకి గృహప్రవేశం చేస్తారని చెప్పేసి మనకి వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, గుడ్ మార్నింగ్ రవి. వాళ్ళ కుప్పం నియోజకవర్గం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇంటి గృహప్రవేశ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉదయం ముందుగా పురోహితులు సూచించిన లగ్నం ప్రకారం ఉదయం 5:15 నుంచి 6:15 వరకు, అంటే గంట కాల వ్యవధిలో గృహప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చంద్రబాబు నాయుడు దంపతులు గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రవేశం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో దాదాపు మంత్రులతో పాటు నారా లోకేష్ దంపతులు సైతం పాల్గొన్నారు. ముఖ్యంగా శివపురంలో 2 ఎకరాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొనుక్కున్నారు. ఆ స్థలంలోనే 1 ఎకరా 55 సెంట్ల స్థలంలో భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భవనంలో దాదాపు 2 కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, ఒక ఆఫీస్ హాల్, అలాగే మొదటి G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కాకుండా 5th ఫ్లోర్ లో గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లు ఉంటాయి. ఈ విధంగా ఏర్పాటు చేసుకునే గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో స్థానికంగా లేరు, స్థానికేతలుగా ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో వాళ్ళ గృహప్రవేశ కార్యక్రమం అయితే వైభవంగా జరిగింది. రవి, రైట్ రవివర్మ, అంటే దాదాపు ఎంతమంది అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? దాదాపు అంటే వీఐపీలు అవ్వచ్చు, లేకపోతే సాధారణ ప్రజలకి? అంటే దాదాపు 75,000 మందికి స్థానికులందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. దానికి అనుగుణంగానే మధ్యాహ్నం నుంచి కూడా భోజన వసతి ఏర్పాట్లు 11 గంటల నుంచి కూడా ప్రజలకి అందుబాటులోకి ఉంచే అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు అలాగే గృహప్రవేశ కార్యక్రమం కాబట్టి అత్యంత పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. స్థానికులకు ఎవరికి, ఈవెన్ మీడియాకి కూడా గృహప్రవేశ కార్యక్రమానికి అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే అత్యంత భద్రత నడుమ ఈ గృహప్రవేశ కార్యక్రమం అయితే జరిగింది. అయితే మధ్యాహ్నం 11:30 నుంచి స్థానికులకు మాత్రం భోజన వసతి మాత్రం కల్పిస్తారు. ఆ భోజన వసతి కొంచెం గృహప్రవేశ కార్యక్రమాన్ని కొంచెం దూరంలో ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడికి ప్రజలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. కుప్పం వాసులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకొని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద షెడ్లు, పార్కింగ్లు ఏర్పాటు చేశారు. వసతి ఏర్పాట్లు చేశారు. గృహప్రవేశానికి హాజరయ్యే 30,000 మందికి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. పలు రకాల వంటకాలు, సాంప్రదాయ భోజనాలతో ప్రజలకు విందును ఏర్పాటు చేశారు.